ఫ్రెండ్స్, ఇప్పుడైన వార్త గ్యాస్ సిలిండర్ సంబంధించి బుకింగ్ పైన కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో ఎట్లా లైక్ చేయండి, వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఎల్పిజి వినియోగదారులకు బిగ్ అలర్ట్ అంట. వంట గ్యాస్ సరఫరా చేసే ఆయిల్ కంపెనీలకు కీలక నిర్ణయం వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు కూడా అనేక రకాలుగా వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వినియోగదారులకు ఈ కేవైసీ తప్పనిసరి చేస్తూ పలుమార్లు గడువు అయితే పొడిగించారనమాట. సో ఇప్పటివరకు సబ్సిడీ తీసుకుంటున్న అనేక మంది వినియోగదారులు ఈ కేవైసీ పూర్తి చేయలేదు. దీంతో వారు వెంటనే పూర్తి చేయకుంటే సబ్సిడీ నిలుపుదలకు నిర్ణయించారు. తాజాగా డెడ్లైన్ అయితే ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే చివరి ఛాన్స్గా స్పష్టం చేశారనమాట. ఆయిల్ కంపెనీలు ఈ కేవైసీ పైన తుది అలర్ట్ అయితే జారీ చేశాయి. గృహ అవసరాలకు వంట గ్యాస్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారనమాట. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం లబ్ధిదారులు ఈ కేవైసీ వివరాలు కూడా సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి. వివరాలు ఇప్పటివరకు సబ్సిడీ పథకాలు నిలిపివేస్తామని కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1.5 కోట్ల గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పుడు వివరాలు ఇవ్వని వారికి సబ్సిడీ పథకాలు నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ అయితే తేల్చి చెప్పింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 1.50 కోట్ల గృహ గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు కూడా 60% మంది మాత్రమే స్పందించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రతి ఏటా ఒకసారి ఈ కేవైసీ ఇవ్వకపోతే ఏడాదిలో వారికి ఇక నుంచి ఇచ్చేటువంటి సిలిండర్ సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీలు జారీ చేసి ఉత్తర్వులు అయితే తెలియజేశారనమాట. ఈ నెల 16వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి అయిన వారికి కూడా ఈ సంవత్సరానికి సంబంధించిన నిలిపివేసిన సబ్సిడీని రద్దు చేస్తామని తేల్చి చెప్పారనమాట. సో ఇదే పనిలో పని మరొక కొత్త రూల్స్ తీసుకొచ్చారు. వినియోగదారులకు కీలక సూచనలు. గ్యాస్ సిలిండర్ ఎవరికైతే ఉన్నాయో హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్ సంబంధించి సో ఇదే సమయంలో నిబంధనలపైన స్పష్టత ఇచ్చాయన్నమాట. సబ్సిడీ రాకపోయినా గ్యాస్ సరఫరా రీఫిల్లింగ్ బుక్లో అంతరాయం ఉండదని, మొత్తం ధర అనేది చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. అయితే వినియోగదారులకు మొబైల్ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఆధార్ కార్డు ఇక ధృవీకరణ చేసుకోవచ్చు. కేఆర్ కోడ్ సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే పంపిణీ కేంద్రానికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. గ్యాస్ సిలిండరు తీసుకొచ్చేటువంటి డెలివరీ సిబ్బంది కూడా ఈ కేవైసీ, చాలామంది గ్యాస్ సిలిండరు వాడుతున్నారు కానీ ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేయలేదన్నమాట. అటువంటి వారికి అయితే ఈ కేవైసీ వాస్తవానికి గత నెలలోనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఈ నెల 16 వరకు గడువు పెంచారు. ఈ లోపు 100% పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు గడువు విధించాయి. సో ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 70% వరకు అయితే కంప్లీట్ చేశాయి. ఇక చెప్తున్నారు ఏంటంటే దాదాపు 16 తారీఖు వరకు టైం ఉన్నా కూడా సో ఇక 1 తారీఖు నుంచే గ్యాస్ సిలిండర్ బుక్ అయినా కూడా క్యాన్సిల్ అయితే అవుతుంది అనమాట. ఈ కేవైసీ అయితే పెండింగ్లో ఉంచుకోవద్దు. తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ బుక్ కావాలన్నా రావాలన్నా కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి.